దేశంలో ఈ మధ్య జరిగిన అత్యంత ఘోరమైన ఘటనల్లో ముందు వరుసలో నిలుస్తోంది కోల్కతా జూనియర్ డాక్టర్ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్. ముందు ఆత్మహత్య అని, ఆపై హత్యగా తేల్చి సాక్ష్యాధారాలను రూపుమాపే చర్యలకు పాల్పడిన పోలీసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా డిమాండ్ చేస్తున్న డాక్టర్లు 24 గంటల పాటు వైద్య సేవల నిలిపివేతకు పిలుపునిచ్చారు. ఘటన జరిగిన దగ్గర నుంచి కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి వద్ద నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 7,000కు పైగా గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిపై దాడి చేసి విధ్వంసానికి తెగబడ్డారు. ఇదంతా డాక్టర్లే చేశారన్నట్లుగా ప్రభుత్వమే సాక్ష్యాధారాలు రూపుమాపేందుకు కుట్ర చేశారని వైద్యులు ఆరోపించుకున్నారు. మరి సిబిఐ ఏం చేస్తోంది? అదేంటో ఇప్పుడు చూద్దాం. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై జరిగిన దారుణమైన హత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు నగరమంతా నిరసనలు తెలుపుతుంటే, మరోవైపు ముసుగులు ధరించిన వేలాది మంది విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. అత్యవసర గది, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణం, అవుట్ పేషెంట్ విభాగాలతో పాటు సీసీటీవీలను ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేసినట్లు గురువారం కోల్కతా పోలీసులు వెల్లడించారు. అంతమంది ఆసుపత్రిపై దాడి చేస్తే కేవలం 40 మంది వరకు నిరసనకారుల రూపంలో వచ్చి ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారని, వీరి దాడిలో ఓ పోలీసు వాహనం సహా మరికొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు వెల్లడించారు. మరికొంతమంది పోలీసులకు గాయాలైనట్లు తెలిపారు. గుంపును చెదరగొట్టడానికి తాము బాష్పాయువు గోళాలను ప్రయోగించినట్లు వెల్లడించారు. నిజానికి అక్కడ జరిగిన దానికి పూర్తి విరుద్ధంగా పోలీసులు చెబుతుండటంతో ఈ ఘటన వెనుక ఎవరో ప్రముఖులను కాపాడుకునే ప్రయత్నం జరుగుతోందని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి ఆసుపత్రిపై దాడులతో రాష్ట్రంలో మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. దాదాపు 7,000 మంది గుండాలు కర్రలు, మారణాయుధాలు పట్టుకుని ఆసుపత్రిపై దాడికి దిగితే భారీ బందోబస్తు కోసం మోహరించిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ నిలబడ్డారు. దీంతో ఆసుపత్రి దాదాపుగా నేలమట్టమైంది. అన్ని విభాగాలను నాశనం చేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను చిందరవందర చేశారు గుండాలు. అయితే వీరంతా ఆందోళనకారులేనని అధికారులు, ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే దాడి చేసింది తాము కాదని, తాము శాంతియుతంగా రోడ్లపై నిరసనల ప్రదర్శనలు చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశంతో ఘటనపై దర్యాప్తుకు రంగంలోకి దిగిన సిబిఐ అధికారుల బృందం తమ పని తాము చేసుకుంటూ పోయింది. కేసులో కీలకమైన మృతురాలి పోస్ట్ మార్టం రిపోర్టు వివరాలతో కేసును దర్యాప్తు చేస్తున్నారు. రిపోర్టులో జూనియర్ డాక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో విశ్రాంతి తీసుకుంటుండగా జరిగింది సామూహిక అత్యాచారం అని తేలడంతో ఆ దిశగా తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు మద్యం సేవించి ఆసుపత్రి వెనక గేటు నుంచి ప్రవేశించిన నిందితుడిని ఆ కళాశాల ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకున్నారు. సదరు ప్రిన్సిపల్ తమ ఆసుపత్రిలో అంత దారుణం జరిగితే కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. పైగా తనను అక్కడి నుంచి బదిలీ చేయించుకునే పనిలో పడ్డారు. పై అధికారుల ప్రాపకం కారణంగా మరో కళాశాల ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా సంపాదించుకుని రిలీవ్ అయ్యారు. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. హత్యాచారం జరిగిన ఆసుపత్రి గది ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైందన్న వార్తలపై కోల్కతా పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు. నేరం జరిగిన సెమినార్ గది వద్దకు ఎవరూ వెళ్లలేదు. ధృవీకరణ లేని వార్తలను వ్యాప్తి చేయొద్దు. వదంతులు వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సిబిఐకి సాక్ష్యాలు చిక్కకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రిపైకి తృణమూల్ గుండాలను పంపారని భాజపా నేత సువేందు అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను సీఎం మమతా బెనర్జీ తిప్పికొట్టారు. దాడుల వెనుక పలు రాజకీయ పార్టీల హస్తం ఉందని ప్రత్యారోపించారు. నిరసన చేపడుతున్న విద్యార్థులు, వైద్యులతో తనకు ఎటువంటి ఫిర్యాదు లేదని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఆసుపత్రిపై గుండాలు జరిపిన దాడులను భారత వైద్య సంఘం తీవ్రంగా ఖండించింది. ఆర్జీకర్ ఆసుపత్రిపై దాడి సమాజానికి సిగ్గుచేటని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ వ్యాఖ్యానించారు. విధ్వంసం జరిగిన ఆసుపత్రిని గురువారం మధ్యాహ్నం ఆయన సందర్శించి నిరసనలు చేపట్టిన వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నేను మీతో ఉన్నాను, ఈ సమస్యను కలిసి పరిష్కరించుకుందాం, నేను మీకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా, నా కళ్ళు, చెవులు తెరిచే ఉన్నాయి అని పేర్కొన్నారు. దాడులతో అభద్రతా భావానికి లోనైన వైద్యుల కోసం గవర్నర్
అభయ హోమ్ను ఏర్పాటు చేశారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఇందులో అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. అత్యవసర సేవలు అందించి క్యాజువాలిటీలు పనిచేస్తాయని IMA విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.